నమస్కారం. సిసిసి ఛానల్కు స్వాగతం. మీరు చూస్తుంది సిసిసి న్యూస్. నా పేరు ప్రతాప్ ప్రగలపాటి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ జనసేన కూటమి ఘన నివాళి. భారీ ర్యాలీగా తాడేపల్లిగూడెం బయలుదేరి వెళ్లిన నేతలు కార్యకర్తలు. గోదావరి తీరంలో ఘనంగా ప్రపంచ టైలర్స్ దినోత్సవం. కుట్టు మిషన్ పితామహులు విలియమ్స్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి. జాబ్ మేళా యువతకు వరం కావాలి. ఎంపీ భరత్రామ్ ప్రహాసనంగా కాకుండా జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలని సూచన. రాజమండ్రి వీటీ కాలేజీ సమీపంలో లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ టైలర్స్ దినోత్సవం జరిగింది. ప్రపంచ టైలర్స్ దినోత్సవం సందర్భంగా లక్ష్మీ గణపతి దర్జీ సంక్షేమ సంఘ ఆధ్వర్యంలో వీటీ కాలేజీ రోడ్డు వద్ద గల సంఘ ఆఫీసులో టైలర్స్ దినోత్సవ వేడుకలు గౌరవ అధ్యక్షులు బట్లంకి ప్రకాష్ పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కుట్టు మిషన్ పితామహుడు విలియమ్స్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సంఘ అధ్యక్షులు టి ప్రసాదరావు, కార్యదర్శి గుదే కోటేశ్వరరావు మాట్లాడుతూ టైలర్స్ వృత్తిలో జీవనం సాగిస్తున్న ప్రతి వృత్తిదారుడికి పక్కా గృహాలు నిర్మించి ఇవ్వాలని, అలాగే 45 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని అన్నారు. కార్యక్రమానికి ట్రెజరర్ ఏ మహేష్ కుమార్, జి దుర్గాప్రసాద్, సిహెచ్ శ్రీనివాసరావు, కె నరసింహారావు, ఎస్ పద్మ, కె వరలక్ష్మి, సిహెచ్ నాగమణి, ఎం అరుణ తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఉద్దేశాలు దేశాలు లేకుండా అందరూ ఐకమత్యంగా ఉంటే ముందు తరాలకి అన్నిటికీ కూడా రేపన్న రోజు పని నేర్చుకునే యువతకి మనకి ఉపాధి కల్పించడం అవుతామని ఈ సందర్భంగా టైలర్స్ డే శుభాకాంక్షలు రాజమండ్రి ప్రజానికారికి అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నేను పేదల కోసం నెలకు ఇందిరమ్మ గ్యారంటీ పథకం కింద 5,000 ఇచ్చే కార్యక్రమాన్ని అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించడంపై మంచి స్పందన లభించిందని పిసిసి ఉపాధ్యక్షులు కొత్తుక శ్రీనివాస్ తెలిపారు. కాంగ్రెస్ విజయానికి ఇందిరమ్మ గ్యారంటీ పథకం దోహదం చేస్తుందని పిసిసి ఉపాధ్యక్షులు కొత్తుక శ్రీనివాస్ అన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ బోడా వెంకట్, నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్, ముల్లా మాధవులతో కలిసి రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. అనంతపురంలో న్యాయ సాధన సభ పేరిట కాంగ్రెస్ నిర్వహించిన సభలో ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ముఖ్య అతిథిగా హాజరైన సభలో ప్రకటించిన కార్యక్రమాన్ని రాష్ట్రమంతా అమలు చేస్తామని పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల చెప్పారని గుర్తు చేశారు. ఈ పథకం పట్ల పార్టీ శ్రేణులు, ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కాగా ఈ నెల 14న రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మాణిక్ ఠాకూర్ వచ్చిన సందర్భంగా బోడా వెంకట్, బాలేపల్లి మురళీధర్ మధ్య జరిగిన చిన్నపాటి ఘర్షణ కూడా సద్దుమణిగిందని, కలిసి పనిచేయడానికి సమయత్వం అయ్యారని చెప్పారు. ఇలాంటివన్నీ కుటుంబంలో వచ్చే చిన్న చిన్న సమస్యల వంటివని, చిన్న చిన్న గొడవలు సహజమని పేర్కొంటూ అందరూ కలిసికట్టుగా ఉంటారని అన్నారు. కాంగ్రెస్లో ఎవరి మధ్య విభేదాలు లేవని చెప్పారు. ప్రజలు కూడా తమకు సహకరించాలని కోరారు. రాజమండ్రి పార్లమెంటు కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారని ఒక భావం తెలియజేయడానికి ఈరోజు నేను రావడం జరిగింది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. కానీ అన్ని చిన్న విషయమైన కాంగ్రెస్ పార్టీలో ఇదొక కుటుంబ పాలన. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వస్తాయి. ఆ సమస్యలు కుటుంబంలో వచ్చే సమస్యలు అనేవి తీసుకుని అందరూ సర్దుబాటు చేసుకుని అందరూ కలిసిగా పనిచేయడానికి డిసైడ్ అయ్యి పనిచేసుకుంటున్నాం. అదేనా వారు మా మధ్య ఉన్న చిన్న చిన్న భేదాభిప్రాయాలన్నీ కూడా వారిని సర్ది చెప్పి మరి రానున్న కాలంలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే వేగంగా పుంజుకుంటున్న టైంలో మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మీరు అందరూ పనిచేయాలని చెప్పి వారు పిలుపునివ్వడం జరిగింది. కాబట్టి మీకు నుంచి మేము అందరం కూడా బాలేపల్లి మురళి గారు అందరూ కూడా కలిసి పనిచేస్తామని. జాబ్ మేళా అనగానే నిరుద్యోగులకు వరం కావాలే కానీ వారి ఆశలపై నీళ్లు చల్లేలా ఉండకూడదని రాజమండ్రి ఎంపీ సిటీ నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ మార్గాని భరత్రామ్ అన్నారు. రాజమండ్రి నగరంలోని విఎల్పురం మార్గాని ఎస్టేట్లో సుమారు 4 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను ఎంపీ భరత్రామ్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ సభకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. జాబ్ మేళా ఒక ప్రహాసనం కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేదిగా, వారి జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలన్నారు. జాబ్ మేళా నిర్వహించడం, అభ్యర్థులను ఎంపిక చేసుకుని వారి పెర్ఫార్మెన్స్ బాగుండలేదని అసంతృప్తితో 1-2 నెలలకే తొలగించడం చాలా బాధాకరమని అన్నారు.
ఎంపిక చేసుకునే ముందే అభ్యర్థులకు కంపెనీ నిబంధనలు తెలియజేయడంతో పాటు వారికి లాంగ్ పీరియడ్ 6 నెలలు ఉండాలని సూచించారు. తగు శిక్షణ ఇచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తే జాబ్ మేళా నిర్వహణకు ఒక సార్థకత ఏర్పడుతుందని ఎంపీ భరత్ అభిప్రాయపడ్డారు. ఈ జాబ్ మేళాకు ఒక్క తూర్పుగోదావరి జిల్లా నుంచే కాకుండా కాకినాడ, కోనసీమ, ఏలూరు తదితర జిల్లాల నుంచి విశేష సంఖ్యలో నిరుద్యోగ యువత, యువకులు హాజరయ్యారు. కార్యక్రమంలో రూడా చైర్మన్ రౌతు సూర్యప్రకాశ్రావు, రాజమండ్రి లోక్సభ వైసీపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, నగర వైసీపీ అధ్యక్షులు అడపా శ్రీహరి, డిఆర్డీఏ పీడీ ఎన్వీఎస్ఎన్ మూర్తి, ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ కె హరిచంద్ర ప్రసాద్, డిఐసి జిఎం బి వెంకటేశ్వరరావు, ఏపీఎస్ఎస్టీడీ ఈడీ కె దినేష్ కుమార్, ప్లేస్మెంట్ మేనేజర్ కిరణ్ బొబ్బిలి, తూర్పు, పశ్చిమ, కాకినాడ, కోనసీమ, ఏలూరు జేడీఎం జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ ఎం కొండలరావు, ఏ కృష్ణారెడ్డి, డి హరీష్ శేషు, పి లక్ష్మణరావు, జి సుధాకర్, పి కిరణ్ కుమార్, వైసీపీ నేతలు రావిపాటి రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. మనం అందరం కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా ఎట్లా స్టార్ట్ అయినాయి అని అంటే స్టార్టప్స్ ద్వారానే స్టార్ట్ అయినాయి. అవన్నీ కూడా యూనికార్న్స్ కింద మారినాయి. అవన్నీ కూడా బీయింగ్ ఎ పబ్లిక్ రిప్రజెంటేటివ్, being a member of parliament, that this is my responsibility. I have to start a new era of change in Rajamandri. So na heart anta east na brain anta east Godavari, whereas na native place is Srikakulam. So na heart Srikakulam anamata. East Godavari antene తెలివితేటలు ఉన్న జనాలు ఉంటారు ఇక్కడ అనే ప్రఖ్యాతి అన్నమాట. సో మీరందరి HR హ్యూమన్ రిసోర్స్ మన ఈస్ట్ గోదావరికి ఉపయోగపడాలి అని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఈ గోల్డెన్ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోండి. రాజమండ్రి రూరల్ అర్బన్ టైలర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో టైలర్స్ డే జరిగింది. ప్రపంచ టైలర్స్ డే దినోత్సవం సందర్భంగా రాజమండ్రి రూరల్ అర్బన్ టైలర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా కుట్టు మిషన్ పితామహుడు విలియమ్స్ హో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాలు టైలర్స్ అధినేత బాలు, జిల్లా ప్రెసిడెంట్ మనీ టైలర్స్ అధినేత పి వెంకట్రావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భాగ్యలక్ష్మి మాట్లాడారు. కొత్త కొత్త డిజైన్లతో టీషర్ట్లు, జీన్స్ ప్యాంట్లు, షార్ట్సు, రకరకాల దుస్తులు మార్కెట్లోకి వచ్చాయి. యువత ఆసక్తిని ఆదాయంగా, వనరులుగా మార్చుకోవడానికి పెద్ద పెద్ద కంపెనీలు నగరాలతో పాటు చిన్న పట్టణాలు, గ్రామాలకు విస్తరించాయి. దీంతో గ్రామంలో నివసించే వారు సైతం స్టైల్ వైపు ఆకర్షితులై రెడీమేడ్పై మక్కువ చూపుతుండడంతో టైలర్లకు ఉపాధి కరువవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఫ్యాషన్ డిజైన్ మూజ్లో పడి టైలర్లతో కుట్టించుకునేవారు గణనీయంగా తగ్గిపోయారని వివరించారు. రెడీమేడ్ రాకతో ఉపాధి కోల్పోయిన టైలర్స్కి ప్రభుత్వ పాఠశాలలు, హాస్పిటల్స్, ఇతర ప్రభుత్వ రంగాల్లో యూనిఫామ్ వంటి పనులు ఆ టైలర్స్కే ఇచ్చేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం టైలర్స్కి ఉపాధి కల్పించడంలో సరైన ఆలోచన చేయాలని, టైలర్స్కు ఉచితంగా కరెంటు, హెల్త్ కార్డులు, కుట్టు మిషన్లు అందించి వారి కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ మెంబర్సు అడ్డాల నాగేశ్వరరావు, రాజమండ్రి రూరల్ అర్బన్ అధ్యక్షులు రాము టైలర్స్ రాము, సెక్రటరీ మంగరాజు, రవి టైలర్స్, బాబు టైలర్స్, ఏఎస్ఎన్ టైలర్స్, కృష్ణా టైలర్స్ తదితరులు పాల్గొన్నారు. తప్పకుండా కూడా డిగ్రీ వరకు చదువుకున్న సోదరులందరినీ కూడా మనం పోగు చేసి ఒక ఇన్స్టిట్యూట్ రన్ చేసి ఆ ఇన్స్టిట్యూట్ ద్వారా మనకి ఎంతోమంది జీవనోపాధి కల్పించాలని చెప్పి ఆశిస్తూ నేను ఈ టైలర్స్ డే సందర్భంగా ఈ ప్రపంచవ్యాప్తంగానే మన రాష్ట్ర వ్యాప్తంగానే రాజమండ్రిలో ఉన్న సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలుగుదేశం జనసేన కూటమితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం ఆరంభమైందని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం తెలుగుదేశం జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఆదిరెడ్డి శ్రీనివాస్ జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జి అత్తి సత్యనారాయణ అన్నారు. ఎన్నికల శంఖారావంలో భాగంగా తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన కూటమి మొదటి బహిరంగ సభకు రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం నుంచి టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేలాదిగా తరలి వెళ్లారు. 100 కార్లు, 1000 బైకులు, సుమారు 5000 మంది ర్యాలీగా తరలి వెళ్లారు.
ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్, అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలంతా మార్పు కోరుకుంటున్నారని, అది కూడా టీడీపీ జనసేన పాలన కోసం ఎదురు చూస్తున్నారన్నారు. జగన్ కోరిక మేరకు వైకాపాను ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. తాము ర్యాలీగా వెళ్తుంటే ప్రజలు ఎవరికి వారు స్వచ్ఛందంగా బయటకు వచ్చి స్వాగతం పలుకుతున్నారని అన్నారు. ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయ చైర్మన్, వైకాపా నాయకులు ఇన్నమూరి ప్రదీప్ తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన మొదటి బహిరంగ సభలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. వైకాపా విధానాలు నచ్చక, ముఖ్యంగా ఎంపీ భరత్రామ్ విధానాలపై విరక్తి వచ్చి ఇన్నమూరి దీపు వైకాపా సభ్యత్వానికి రాజీనామా చేశారని తెలిపారు. తాడేపల్లిగూడెంలో జరిగిన టీడీపీ జనసేన మొదటి బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరే ముందు నగరంలో భారీ ర్యాలీ జరిగింది. తెలుగుదేశం జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కార్లు, బైకులపై నగరంలోని వివిధ ప్రాంతాల్లో ర్యాలీగా పర్యటించి కోటిపల్లి బస్టాండ్కు చేరుకున్నారు. టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మణేశ్వరరావు, రాజమండ్రి పార్లమెంట్ కమిటీ ఉపాధ్యక్షులు మజ్జి రాంబాబు, జనసేన నాయకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ రాష్ట్ర, పార్లమెంట్, నగర మహిళా కమిటీల నాయకులు, అధిక సంఖ్యలో యువకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు ఆయన తెలుగుదేశం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే తాడేపల్లిగూడెంలో ఉన్నారో వారి ఇరువురి యొక్క సమక్షంలో ఈ రామ్ సాయి దీపు గారిని చేర్చడం జరుగుతూ ఉంది. ఏదేమైనా ప్రజలు గమనిస్తా ఉన్నారు. తెలుగుదేశం జనసేన పార్టీ యొక్క వాళ్ళంతటా వాళ్ళ వచ్చి ఆదిరెడ్డి వాసి గారి సంఘీభావం తెలుపుతుంటే ఈ రోజు మేము చూసిన ఏంటంటే డిపాజిట్లు కూడా రాని స్థితిలో ఎంపీ ఉంటాడని మేము ధైర్యంగా చెప్తున్నాం. ఇది జరిగి తిరుగుతుంది. జై జనసేన. రాజమండ్రి మెయిన్ రోడ్ పందిరి మార్కెట్లో టైలర్స్ డే ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి మెయిన్ రోడ్లో గల పందిరి వారి మార్కెట్లో టైలర్ కె కాసులు ఆధ్వర్యంలో టైలర్స్ డే సందర్భంగా కోరుకొండ రోడ్డు వివర్స్ కాలనీలో గల నాగరాజు మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ విద్యార్థులకు పరీక్షలకు ఉపయోగపడే విధంగా ప్యాడ్లు, జామెంట్రీ బాక్సులు, పుస్తకాలు, పెన్నులు, బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా టైలర్ కాసులు తన కష్టార్జితంతో తన ఇద్దరు పిల్లలను ఎంతో ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసి తన సొంత డబ్బులతో ఈ సేవా కార్యక్రమాలు చేయడం మంచి పరిణామమని, అంతేకాకుండా తాను సేవ చేసే విధంగా ఈ విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదివి తాము కూడా 10 మందికి సేవ చేయాలని కోరుతూ ఈ సేవా కార్యక్రమాలు గత 10 సంవత్సరాలుగా చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో గంటా వెంకట సునీల్, తవ్వల వెంకటేష్, టైలర్ కాసులు, బషీర్, విఎస్ రావు టైలర్స్, కమలాకర్ టైలర్స్, బోసు, నాగుపల్లి భద్దర్రావు, ఆకాశపు శివ, బల్ల వీర వెంకట సత్యనారాయణ, భాస్కర్ టైలర్స్ స్కూల్ హెచ్ఎం చక్రధర్రావు పాల్గొన్నారు. ఈరోజు నాగరాజ పబ్లిక్ స్కూల్కి మనందరం ఇచ్చేసామండి. ఇక్కడ వచ్చిన వారిలో మరి మా కాసులు గారండి, అలాగే ప్రతి ఒక్కరు మా టైలర్స్ అసోసియేషన్ యూనియన్ అంతా ఇక్కడికి విచ్చేసిన సందర్భంగా మీరందరూ మాకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయడానికి మనస్ఫూర్తిగా కోరుచున్నారండి. ఆ చిన్నప్పటి స్నేహితుడు ఈయన గత 10 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కరెక్ట్గా ఫిబ్రవరి, మార్చి వచ్చేసరికి టైలర్స్ డే సందర్భంగా ఎవ్రీ ఇయర్ పుస్తకాలు, పెన్నులు, స్లేట్స్, ప్యాడ్స్ అన్నీ పంచిపెడుతుంటారు. ఆయన సొంత ఖర్చులతో ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళ పిల్లలు కూడా మంచి వృద్ధిలో ఉన్నారు. ఒక డాక్టర్, ఒక ఇంజనీరు. వాళ్ళని ఆ టైలర్స్ డే వాళ్ళ కుటుంబీకుల్ని ఈ పిల్లలందరికీ కూడా ప్రతి సంవత్సరం ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ విధంగా ఈ కార్యక్రమంలో చేయటం అనేది చాలా గొప్ప విశేషం. ఆయన చాలా కష్టపడి పిల్లలిద్దరినీ కూడా అభివృద్ధిలోకి తీసుకొచ్చారు. ఒకళ్ళు పీజీ చేస్తున్నారు డాక్టర్గా, ఇంకొకళ్ళు వచ్చి ఇంజనీర్ ఏలూరులో జాబ్ చేస్తున్నారు. ఇదంతా కూడా తన సింగిల్ హ్యాండ్ మీద స్వయం కృషితో ఈరోజు ఈ స్థాయికి చేరటం. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ఆధ్వర్యంలో బొమ్మూరు కలెక్టర్ ఆఫీసులో చెట్లు నాటే కార్యక్రమం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వృక్షో రక్షిత రక్షతః కార్యక్రమంలో భాగంగా కోరుకొండ దగ్గర ఉన్న సీతారాంపురం అనే గ్రామంలో సుమారు 80 సంవత్సరాల వయసు పైబడినటువంటి ఒక రావి చెట్టు, 2 మర్రి చెట్లను క్లబ్ ప్రెసిడెంట్ తీగల రాజా, డైరెక్టర్ ప్రోగ్రామ్ చైర్మన్ రేకపల్లి దుర్గాప్రసాద్, బొమ్మూరులో ఉన్నటువంటి
కలెక్టర్ ఆఫీసుల దగ్గర వాటిని తిరిగి నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా కలెక్టర్ మాధవీలత కొబ్బరికాయ కొట్టి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి రోటరీ క్లబ్ ఐకాన్స్ను ఎంతో అభినందించారు. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ రొటేరియన్ తీగల రాజా మాట్లాడుతూ ఈ 3 చెట్లే కాకుండా కనీసం నెలకు 2 చెట్లను తీసుకొచ్చి ఏదైనా ఒక సురక్షిత ప్రాంతాలలో పాతదానికి ప్రణాళికలు వేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెక్రటరీ అనుకుమార్, ట్రెజరర్ గంధిరాజా, జాయింట్ సెక్రటరీ జాన్ కమిడీ, వైస్ ప్రెసిడెంట్ వెంకన్నబాబు, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి హుకుంపేటలో కమ్యూనిటీ పారామెడికల్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. పిఎంపీలకు నరాలు, జీర్ణాశయం, గుండె వ్యాధులపై అవగాహన సదస్సు జరిగింది. పల్లెల్లో ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పిఎంపీలు వ్యాధులను గుర్తించడంలో అవగాహన ఎంతో మేలు చేస్తుందని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బలభద్ర వెంకటరాజు అన్నారు. కమ్యూనిటీ పారామెడికల్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు హుకుంపేటలో జరిగింది. రాజమండ్రి శాఖ అధ్యక్షులు అబ్దుల్ రెహమాన్ ఖాన్ అధ్యక్షత వహించారు. సదస్సులో న్యూరాలజిస్ట్ డాక్టర్ బలభద్ర వెంకటరాజు మాట్లాడుతూ మెదడు సంబంధిత వ్యాధులను ప్రాథమిక స్థాయిలో గుర్తించగలిగితే చికిత్స అందించడం సులభమని పేర్కొన్నారు. గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ బలభద్ర రఘువీర్, కార్డియాలజిస్ట్ డాక్టర్ ఎన్ వినోద్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ పిఎంపీలు ఎప్పటికప్పుడు వైద్య విజ్ఞానం తెలుసుకోవడం వలన మేలైన వైద్య సేవలు అందించవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బళ్ళా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం, మండల కార్యదర్శి మట్టా రమేష్, కోశాధికారి యు ప్రసాద్ బాబు, ఏ సురేష్ బాబు, సుంకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. హార్ట్కి వస్తే కొంచెం ఈజీ, బ్రెయిన్కి వస్తే రిస్క్ ఏంటంటే ఇది క్లాట్ డిజాల్వ్ అయినప్పుడు హార్ట్ లాగా బ్రెయిన్ సాలిడ్ స్ట్రక్చర్ లాగా ఉండదు, లూజ్గా ఉంటుంది. అంచేత ఏమవుతుందంటే 8 మందికి ఇంజెక్షన్, 10 మందికి ఇంజెక్షన్ చేస్తే చాలా మందికి మన ఇండియన్స్కి ఏంటంటే ఈ మోషన్ అయితే గానీ వాడు ఫ్రీగా ఉండడు. కాకపోతే దానికి నిజంగా ఇంపార్టెన్స్ ఇచ్చేది చాలా తక్కువ ఉంటుంది. మనం కూడా అదే చేస్తూ ఉంటాం. పొద్దున్న లేవడం లేట్ అవుతే ఆఫీస్కి వెళ్ళిపోవాలి, క్లినిక్ వెళ్ళిపోవాలి, పేషెంట్లు వెయిట్ చేస్తూ ఉంటారని చెప్పి తొందరగా పనులు కాలించుకుందాం అని చెప్పి తెలియకుండా మొక్కేయడం, తెలియకుండా 2 నిమిషాలు 3 నిమిషాలు పని కానిచ్చేసి వచ్చేయడం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోటిపల్లి బస్టాండ్ సెంటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ, జనసేన కూటమి ఘన నివాళి. భారీ ర్యాలీగా తాడేపల్లిగూడెం బయలుదేరి వెళ్లిన నేతలు, కార్యకర్తలు. గోదావరి తీరంలో ఘనంగా ప్రపంచ టైలర్స్ దినోత్సవం. కుట్టు మిషన్ పితామహులు విలియమ్స్ చిత్రపటానికి పలువురు పుష్పాంజలి. ట్యాబ్ మేళా యువతకు వరం కావాలి. ఎంపీ భరత్రామ్ ప్రహాసనంగా కాకుండా జీవితానికి ఒక భరోసా కల్పించేదిగా ఉండాలని సూచన. రేపటి సిసిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.